యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం మన యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త సిరీస్ని అయితే మొదలు పెట్టబోతున్నాము. అదే యాక్సెసిబిలిటీ టెస్టింగ్. సో సింపుల్గా చెప్పాలంటే వెబ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అనే కొత్త సిరీస్ని మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో ఇప్పటి నుంచి అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్లో అసలు యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి, అది ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది అనే విషయాల్ని మనం ఇంట్రడక్షన్ సెక్షన్ కింద మనం ఈరోజు చెప్పుకుందాం. సో మీరు చేయవలసిందంతా నన్ను ఎంకరేజ్ చేయాలి. ఎలా ఎంకరేజ్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేస్తే నేను ఆనందంతో ఇదే సిరీస్లో ఉన్న నెక్స్ట్ వచ్చే వీడియోస్ని ఇంకా చాలా ఫాస్ట్గా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, మనం మన యూట్యూబ్ ఛానల్కి అదేవిధంగా మన కమ్యూనిటీకి యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఈ గ్రూప్లో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే నా నంబర్ 7731879173 7731879173 అనే నెంబర్కి వాట్సాప్ చేసి గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాము అని మెసేజ్ పెట్టినట్లయితే నేను మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటని చెప్పుకున్నాం, యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ఇంట్రడక్షన్. ఓకే, సో దీంట్లో చాలా మనకి టాపిక్స్ అనేవి ఉండబోతున్నాయి. ఓకే, ఈ సిరీస్లో చాలా టాపిక్స్ ఉంటాయి. యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అనేది మోస్ట్ డిమాండ్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ ట్యూటోరియల్స్ అనేవి ఈవెన్ విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి, సైటెడ్ పర్సన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. అందుకని చెప్పి నేను ఈ సిరీస్ని డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్లో నా ఓన్గా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇంట్రడక్షన్ కోసం నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పీపీటీ ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్లో యాక్సెసిబిలిటీ టెస్టింగ్. ఓకే, సో ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి, అది ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేవి ఈ 4 విషయాలు ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి? యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటే ఇది కూడా ఒక రకమైన సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఓకే, ఇది కూడా ఒక రకమైన సాఫ్ట్వేర్ టెస్టింగే. ఇందులోని డిజిటల్ ప్రోడక్ట్స్ అయిన వెబ్, మొబైల్ అప్లికేషన్స్, డాక్యుమెంట్స్, ఓకే, ఇవనేవి యాక్సెసిబుల్గా ఉన్నాయో లేదో చెక్ చేసే పద్ధతిని యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అంటాము. ఓకే, accessibility testing is a kind of software testing and ensure that digital products, web, mobile applications, documents are usable by all types of persons with disabilities. ఓకే, ఇవన్నీ అందరు పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కూడా యూజ్ చేసుకోగలుగుతున్నారా లేదో చెక్ చేయడమే యాక్సెసిబిలిటీ టెస్టింగ్ అండి. ఓకే, అంటే మనకి చాలా రకాల పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఉంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్స్ అంటే డిజిటల్ ప్రోడక్ట్స్, వెబ్ అని కానీ వెబ్సైట్స్ చాలా ఉంటాయి. ఆ వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఓకే, అదేవిధంగా మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కానీ, వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా యూజ్ చేసుకోగలుగుతున్నారో లేదో మనం చెక్ చేయడమే యాక్సెసిబిలిటీ టెస్టింగ్. ఓకే, సో డౌట్ ఏం లేదనుకుంటున్నాను. మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో గురించి ఇంకా చాలా మీకు ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా ఏం చేయాలన్నా సరే మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హూ నీడ్స్ యాక్సెసిబిలిటీ. అసలు యాక్సెసిబిలిటీ అనేది ఎవరికి కావాలి? యాక్సెసిబిలిటీ అనేది ఎవరికి కావాలంటే
హూ ఆర్ సఫరింగ్ విత్ వేరియస్ డిజేబిలిటీస్, ఎవరైతే రకరకాల డిజేబిలిటీస్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉండాలన్నమాట వెబ్సైట్ అనేది. లేదంటే ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా చాలామంది యూజ్ చేసుకోలేరు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఒకవేళ పర్సన్ విత్ విజువల్లీ ఇంపేర్డ్ యూజర్ అన్నారు. ఓకే, విజువల్లీ ఇంపేర్డ్ యూజర్కి ఆ వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్గా లేదనుకోండి, స్క్రీన్ రీడర్, వాళ్ళు విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ యూజ్ చేసే టూల్స్ ఏంటంటే స్క్రీన్ రీడర్స్ యూజ్ చేస్తారు. అదే లో విజన్ యూజర్స్ ఏం యూజ్ చేస్తారు? మ్యాగ్నిఫైయర్స్ జూమ్ ఉంటుంది కదా, వీటిని ఉపయోగిస్తారన్నమాట. ఓకే, వీళ్ళకి విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి వీటితో అంటే స్క్రీన్ రీడర్స్ తోని మ్యాగ్నిఫైయర్స్ తోని ఆ వెబ్సైట్ కానీ యాప్ కానీ డాక్యుమెంట్స్ కానీ యాక్సెసిబుల్గా లేకపోతే మనం యాక్సెసిబుల్గా తయారు చేయాలి. ఓకే, సో ఇలాగా మనకి హీరింగ్ ఇంపైర్డ్ యూజర్స్ చూద్దాం. హీరింగ్ ఇంపైర్డ్ యూజర్స్ అంటే వాళ్ళకి హార్డ్ టు హియర్, వాళ్ళకి సరిగ్గా వినబడదు. ఓకే, వాళ్ళ కోసం ఏం చేయాలి? వీడియోస్కి క్యాప్షన్స్, ట్రాన్స్క్రిప్ట్ ఫైల్స్ వీటిని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ వీడియో కంటెంట్ అనేది అర్థమవుతుంది, వాళ్ళు కూడా యూజ్ చేసుకోగలుగుతారు అన్నమాట. అదేవిధంగా మోటార్ ఇంపైర్ అంటే ఎవరండి? ఎవరికైతే హ్యాండ్స్ లెగ్స్ ఉండవు. అదేవిధంగా ఓల్డ్ పీపుల్ కూడా ఉంటారు, హ్యాండ్స్లో అలా కంటిన్యూగా షేక్ వచ్చేస్తుంటుంది, దానివల్ల మౌస్ యూజ్ చేయలేరు. ఓకే, వీళ్ళ కోసం ఏం చేయాలి అంటే మొబైల్ వెబ్ కానీ మొబైల్ అప్లికేషన్స్లో కానీ కీబోర్డ్తోనే కంప్లీట్గా యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే మౌస్ లేకుండానే వెబ్సైట్ అనేది కీబోర్డ్తోనే ఆపరేట్ చేసుకునే విధంగా తయారు చేయాలన్నమాట. అంటే ట్యాబ్, షిఫ్ట్ ట్యాబ్ కీ, ఎంటర్ ఇలా ప్రెస్ చేసుకొని వెబ్సైట్ అంతా యూజ్ చేసుకునే విధంగా వెబ్సైట్ని తయారు చేయాలి. ఓకే, అదేవిధంగా మనకి కాగ్నిటివ్ డిజేబుల్ పీపుల్ ఉంటారు. అంటే ఎవరికైతే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏది సరిగ్గా గుర్తించుకోలేరు, వీళ్ళ కోసం ప్రతిదానికి డిస్ట్రాక్ట్ అయిపోతారు. అంటే మన వెబ్సైట్లో ఆపరేట్ చేస్తుంటే సడన్గా ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. వీళ్ళ కోసం అంట వెబ్సైట్ అనేది చాలా నీట్గా ఉండేలాగా తయారు చేయాలి. సో ఇలా తయారు చేయడానికి మనం WCAG స్టాండర్డ్స్ యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మనం చెప్పుకోబోతున్నాము, నెక్స్ట్ టాపిక్స్లో. సో ఈ సిరీస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీలైనంత మందికి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. ఓకే, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంకా అయిపోలేదు. ఈ డిజేబిలిటీస్లో మనం విజువల్ ఇంపైర్డ్ చెప్పుకున్నాం, మోటార్ చెప్పుకున్నాం, హీరింగ్ ఇంపైర్డ్, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు ఉంటారు. ఓకే, అదేవిధంగా మనకి మ్యాథ్ డిజేబిలిటీ అంటే మ్యాథ్స్ సరిగ్గా చేయకపోవడం కూడా ఒక డిజేబిలిటీ అండి. ఓకే, మ్యాథ్స్ని ఫార్ములాస్ సరిగ్గా అర్థం క్యాలిక్యులేషన్ సరిగ్గా అర్థం కాకపోవడం, వాళ్ళ కోసం కూడా చాలా ఈజీగా ఉండాలి. మ్యాథ్ కంటెంట్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, అంటే టెక్నిక్స్ అవన్నీ ఎక్కువ యూజ్ చేయకూడదు. అదేవిధంగా మనకి రీడింగ్ డిజేబిలిటీ అని కూడా ఉందండి బాబు. రీడింగ్ డిజేబిలిటీ అంటే వాళ్ళు స్పెల్లింగ్ ఫార్మేషన్, వర్డ్ ఫార్మేషన్ సరిగ్గా చేయలేరు, అంటే ఫాస్ట్గా చదువుకోలేరు. ఓకే, టఫ్ వర్డ్స్ ఏమైనా ఉంటే వాటికి సరిగ్గా చదవలేరు, వాళ్ళకి నోరు తిరగదు. సో వాళ్ళ కోసం ఈజీ ఇంగ్లీష్ అనేది వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం. ఓకే, ఇన్ని రకాలు ఉన్నాయండి, ఇన్ని రకాల డిజేబిలిటీస్ ఉన్నాయి. ఓకే, మీకు తెలిసిన డిజేబిలిటీస్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. వై యాక్సెసిబిలిటీ మ్యాటర్స్. ఓకే, అసలు యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ఎందుకండి? అసలు ఇంత డిమాండ్ దీనికి ఎందుకు ఉంది? అసలు చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో లీగల్ లా అనేది ఉందండి యాక్సెసిబిలిటీకి. చాలా కంట్రీస్లో లీగల్ లా అనేది ఉందన్నమాట. అంటే వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్గా లేకపోతే వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ప్రకారం ఈక్వల్ యాక్సెస్ అంటే వెబ్సైట్లు కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి ఏంటంటే అందరూ ఈక్వల్గా యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. అదే సెక్షన్ 508 అమెరికన్లోనే ఉంటుంది. సెక్షన్ 508 ప్రకారం గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి కూడా చాలా యాక్సెసిబుల్గా ఉండాలి. ఓకే, వాళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ ట్రైన్ బుకింగ్ ఏదో వెబ్సైట్ ఉందనుకోండి, అది యాక్సెసిబుల్గా లేదంటే వాళ్ళు సెక్షన్ 508లో కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ పోర్టల్లో ఏదైనా ఫిల్ చేయలేకపోతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా యూరోపియన్ యాక్ట్ అని చెప్పి. ఓకే, ఇలాగ ప్రతి కంట్రీలో కూడా ఒక రూల్ అనేది ఉంది. ఆ గైడ్లైన్స్ ప్రకారం వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి. కానీ అందరూ కూడా కామన్గా యూజ్ చేసేది WCAG, వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్. ఓకే, ఇందులోని 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి: పర్సీవబుల్, ఆపరబుల్, అండర్స్టాండబుల్ అండ్ రోబస్ట్ అని. వీటి గురించి మనం క్లియర్గా నెక్స్ట్ టాపిక్స్లో అయితే చెప్పుకుంటాం. ఓకే, డోంట్ వరీ. సో ఈ విధంగా మనకి ఎందుకు చేయాలి అన్నది కూడా మీకు అర్థమైంది కదా. అదేవిధంగా ఫ్రెండ్స్, ఓన్లీ లాస్ ఉన్నాయనే కాదు, బిజినెస్
ప్రాస్పెక్టివ్ కూడా ఆలోచించాలి. ఒకవేళ యాక్సెసిబుల్గా ఒక వెబ్సైట్ ఉంది, ఇన్యాక్సెసిబుల్గా ఒక వెబ్సైట్ ఉంది, మీరు ఎక్కువగా ఏ వెబ్సైట్ యూస్ చేస్తారు? అందరూ కామన్గా యూస్ చేసేది యాక్సెసిబుల్ వెబ్సైటే. ఓకే, మన వరల్డ్ పాపులేషన్లోని 15% ఆఫ్ పీపుల్ వాళ్ళు వేరియస్ డిజేబిలిటీస్తో సఫర్ అవుతున్నారు. ఓకే, 15% మంది పర్సన్స్ అంట వేరియస్ డిజేబిలిటీస్, చాలా రకాల డిజేబిలిటీస్తో బాధపడుతున్నారు అనమాట. సో వీళ్ళందరి కోసం యాక్సెసిబుల్గా వెబ్సైట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు యూస్ చేసుకోగలుగుతారు. అదే ఇన్యాక్సెసిబుల్ వెబ్సైట్స్ని యూస్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఫస్ట్ క్రై ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. బట్ మనం కామన్గా ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఎందుకు మింత్రా, ఫస్ట్ క్రై యూస్ చేయము? అవి ఇన్యాక్సెసిబుల్గా ఉంటాయి. సో దానివల్ల యూస్ చేయకపోవడం వల్ల వరల్డ్లో ఉన్న 15% ఆఫ్ పాపులేషన్ వీళ్ళు యూస్ చేసుకోలేరు. వీటికి బిజినెస్ అనేది డౌన్ అయిపోతుంది. సో డోమినోస్ పిజ్జా తినాలనిపిస్తుంది చాలామందికి. యూఎస్లో ఆ వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్గా లేదనుకోండి, ఆ డోమినోస్ పిజ్జా బదులు వేరే సెంటర్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల డోమినోస్ పిజ్జాకి బిజినెస్ తగ్గిపోతుంది. ఓకే, నాకు ఫస్ట్ క్రైలో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే, ఆ వెబ్సైట్ కాకపోతే యాక్సెసిబుల్గా ఉండదు కనుక కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకోని వేరే దాంట్లో షాపింగ్ చేస్తుంటాను. ఓకే, సో వాళ్ళు ఆఫర్స్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా మనకి యాక్సెసిబుల్గా లేకపోతే దాన్ని మనం యూస్ చేయం. మనమే కాదు, వరల్డ్లో ఉన్న 15% ఆఫ్ పాపులేషన్ వాటిని యూస్ చేసుకోవన్నమాట. సో బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా సరే వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్గా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నా. టైప్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్. అసలు యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ఎన్ని రకాలు ఉంటాయండి, అంటే ఎలా చెక్ చేయాలి మనం అంటే దీంట్లో కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టింగ్ అంటే మనిషి టెస్టింగ్ చేసేది. అంటే నువ్వు నేను మనం టెస్టింగ్ చేస్తే అది మాన్యువల్ టెస్టింగ్ అంటాం అనమాట. మనం రైట్ ఏరో, అప్ ఏరో, డౌన్ ఏరో కీస్తోని ట్యాబ్ అండ్ షిఫ్ట్ ట్యాబ్ కీ యూస్ చేసి మన వెబ్సైట్ అంతా మొబైల్ అప్లికేషన్ కానీ నావిగేట్ అయ్యి దాన్ని మాన్యువల్గా టెస్టింగ్ చేస్తాం. ఓకే, దాని నుంచి వచ్చే బగ్స్ని మనం రిపోర్ట్ చేస్తాము అనమాట. దీన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటాము. దీనికోసం మనం ముఖ్యంగా యూస్ చేసేవేంటి? స్క్రీన్ రీడర్స్. ఒకవేళ బ్లైండ్ యూజర్స్ అయితే స్క్రీన్ రీడర్ యూస్ చేసి మనం మాన్యువల్గా టెస్టింగ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా ఒకవేళ హీరింగ్ ఇంపేర్డ్ యూజర్ టెస్టింగ్ చేయాలనుకోండి, వాళ్ళు ఆ వీడియోస్ అవి చెక్ చేస్తారు. వాటికి ట్రాన్స్క్రిప్ట్, క్యాప్షన్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారా లేదా అవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. అదే నెక్స్ట్ది కలర్ కాంట్రాస్ట్ టెస్టింగ్ ఉంటుంది. కలర్ కాంట్రాస్ట్ టెస్టింగ్ టూల్ ఉంటుంది. దానికోసం ఆ టూల్ యూస్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్ అన్ని బాగున్నాయా లేదా, అంటే వైట్ టెక్స్ట్ మీద బ్లాక్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా, వైట్ మీద వైట్ ఉంటే కనబడవు కదా, అందుకే వైట్ మీద బ్లాక్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ఎలా చెక్ చేస్తామంటే కలర్ కాంట్రాస్ట్ అనలైజర్ టూల్స్ యూస్ చేస్తాము. అదేవిధంగా మనం ఇంకా ఏం యూస్ చేస్తామంటే మనకి ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. ఆటోమేషన్ అంటే ఏంటి? మాన్యువల్గా మనం టెస్ట్ చేసే బదులు వర్క్ చాలా ఫాస్ట్గా అవ్వడానికి మనం ఆటోమేషన్ టూల్స్ యూస్ చేస్తాం. వేవ్ అని, యాక్స్ అని ఇలాగా చాలా టూల్స్ ఉన్నాయండి. వీటిని ఉపయోగించి మనం క్విక్గా అంటే రిపోర్ట్ టూలే తయారు చేసేస్తుంది, మొత్తం టెస్టింగ్ అంతా చేసేస్తుంది, చేసి మనకి రిపోర్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. బట్ ఆటోమేషన్ టూల్ కన్నా మాన్యువల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఆటోమేషన్ టూల్ ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఉందో లేదో చెప్తుంది, కానీ యాజ్ ఏ మాన్యువల్ టెస్టింగ్లోనే ఆ ఇమేజ్కి ఉన్న ఆల్ టెక్స్ట్ అనేది క్లియర్గా ఉందో లేదో మనకి తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్లో లేబుల్కి బటన్కి లేబుల్ ఉందో లేదో చెప్తుంది. బట్ ఆ లేబుల్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో మనం మాన్యువల్గా అనేది తెలుసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మనం ఆ టెస్టింగ్ అనేది చేస్తాం. మాన్యువల్, ఆటోమేషన్ అండ్ కలర్ కాంట్రాస్ట్, స్క్రీన్ రీడర్ టెస్టింగ్, ఓకే, కీబోర్డ్ టెస్టింగ్, వీటిని అండ్ 200% జూమ్ పెట్టుకొని చెక్ చేస్తాము. ఓకే, ఈ విధంగా మనం టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట. మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఈ విధంగా మనం యాక్సెసిబిలిటీ ఇంట్రడక్షన్ అనే ఫస్ట్ టాపిక్ని మనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వే ఆఫ్ టీచింగ్ కానీ ఇవి మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటే లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీరు ఎంత లైక్స్ ఇస్తే నాకు అంతే ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. ఓకే, నేనైతే నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా కుతూహలంగా ఉన్నాను. మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే అసలు టెస్టింగ్ చేయడానికి మనం WCAG వెబ్ కంటెంట్ యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్ అన్నాం కదా, అవి ఏంటి, అవి ఎలా చేయాలి, అందులో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము. అదేవిధంగా మనం ప్రాక్టికల్స్గా కూడా, అంటేనే మీకు ఎవ్వరూ చూపించలేదండి ఇంతవరకు, మీకు ప్రాక్టికల్గా కూడా ఒక ఇష్యూ ఉందంటే ఆ ఇష్యూకి ప్రాక్టికల్గా మీకు చూపించబోతున్నాను. సో ఇది సో ఇప్పుడే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.